హాయ్ అండి, ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. దేవుడి పెళ్ళి అంటే ఎంతమందికి ఇష్టం. నాకైతే ఈ ఈవెంట్ అంటే ఎప్పటికీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎందుకో అదేంటో తెలియని ఆనందం. ఆ హుషారు, ఆ సాంగ్స్ వింటున్నప్పుడు భలే ఆనందంగా అనిపిస్తుంది. ఇందుకే నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, అన్ని చోట్ల దేవుడి పెళ్ళి అనేది ఎట్లా జరుగుతుందో నాకు పూర్తిగా తెలియదు. కానీ మా కాలనీలో నేను 3 years నుంచి చూస్తున్నాను. ఎట్లా అంటే అందరూ వివాహాలు అంటే దేవుణ్ణి ఒక చోట, తలంబ్రాలు, దేవుడి పూలదండలు ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఇంట్లో పెట్టి మేళతాళాలతో వెళ్ళి ఎలా అయితే తీసుకొస్తారో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తారనమాట. కాకపోతే నేను 3 years నుంచి ప్లాన్ చేస్తున్నా ప్రతిదీ షూట్ చేయాలని. బట్ నాకు పిల్లలతో వెళ్ళడానికి కుదరట్లేదు. సో మా ఇంట్లో అయితే ముత్యాల తలంబ్రాలని పెట్టారు. మా ఇంట్లోది ఒక్కటైతే నేను కవర్ చేయగలిగామన్నమాట. బట్ ఈవెన్ ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేద్దామని. నాకు అట్లా తిరగడం అంటే అట్లా చూడడం చాలా ఇష్టం. నెక్స్ట్ ఇయర్ అయినా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నా. సీతారాముల కళ్యాణం చూతమురారండమ్మ, అంగరంగ వైభోగము ఆనందం పరమానందం, రామనవమి పర్వదినం సీతారాముల కళ్యాణం, జన్మదినమునే కళ్యాణం నిర్వహణం ఆనవాయితీ, సీతారాముల కళ్యాణం చూతమురారండమ్మ. ఆది కవి రత్నాకరుడు కవి కోయిల శ్రీ వాల్మీకి,